ఇంకా హీరోయిన్ చాలా చాలా బాగుండింది 'నిధి అగర్వాల్'. మామూలుగా అయితే ఆమెకు అంతకుముందు అంత పెద్ద సినిమాలు ఎప్పుడు పడలేదు. ఇకపోతే మధ్యలో కనువిందులు చేయటానికి 'పూజిత పొన్నాడ', 'అనసూయ' ఒక సాంగ్ ఒకటి. పవన్ కళ్యాణ్ జస్ట్ అలా ఇలా అంటే మూవ్‌మెంట్ అంటేనే జనాలందరూ కేరింతలు కొడుతున్నారు. అంత బాగా అతను కూడా స్టెప్పులేయటం గానీ, సినిమా కోసం ఫైట్ సీక్వెన్స్‌లు గానీ, రకరకాల కుయుక్తులతోని అవతల వాళ్ళ దగ్గర ఎలా జయించాలనేది గానీ, ఇలాంటి అనేక పన్నాగాలుంటాయి. చాలా చెస్ గేమ్ ఆడినట్టు ఉంటది ఈ సినిమా మొత్తం గూడా. ఇకపోతే భారీతనం, నిండుతనం, వజ్రాలు, ఆ రోజుల్లో వజ్రాలు సోలార్‌లో ఎంతకు అమ్మేవాళ్ళు? 10 పైసలకి అన్నాకి రూ. 10 అంటున్నారు గానీ, ఇవన్నీ కల్పిత కథ అయినప్పటికి కూడా చాలా హాయిగా అనిపించింది. చాలా చాలా బావుంది. మాస్ ఇప్పుడు ఒక ఆర్ట్ డైరెక్షన్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తోటతరణి గారి గురించి. ఎన్ని సెట్స్ ఏసారండి. ఎంత బ్యూటిఫుల్‌గున్నాయి. నిజంగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోయావా అన్నట్టుగా అనిపించింది. చాలా 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 భారీతనంతోనే. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మధ్యలో భద్రం ఒక చిన్న క్యారెక్టరు. ఇలాగ చాలా చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్‌లేసారు. ఇకపోతే ఇన్ని బావున్నాయి అంటున్నారు కదా! మరి బాలేనిదేంటి? బాలేనివి గూడా ఉంటాయి. ఈ సినిమాలో కొన్ని గ్రాఫిక్సు, కొన్ని పర్టిక్యులర్‌గా ఎక్కడన్నా కొన్ని కొన్ని సీన్స్ దగ్గర మాత్రం అర్థమైపోతుంది. కానీ ఒక 10, 15 సార్లు మాత్రం ఒక సూపర్ మూమెంట్ అనేది ఒక హై మూమెంట్‌కి తీసుకొస్తారు. ఆ 10, 15 విత్ డైలాగులతో సహా ఉంటాయి. మా ప్రజలందరూ కూడా మీ కళల్లోకి చూడాలని ఒక సామంతరాజుని అడుగుతాడు. అడిగితే ఎందుకంటే రాజుండేది పాగా పెట్టుకోవడానికి కాదు కదా! తల గూడా ఉందని తెలియాలి ప్రజలందరికీ. అందుకే మీ కళల్లోకి వాళ్ళని చూసే అధికారం అంటే, అణగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ గూడా వచ్చి రాజుకు చెప్పుకునేటట్టు ఉండాలనేది ఇట్లాంటి అనేకం ఉన్నాయి. ఇట్లాంటి సందర్భానికి తగ్గట్టుగా డైలాగులు రాసిన సాయి మాధవ్ బుర్రావు గారు ఓ పక్క, ప్రణయ్ చంద్ర అని కొత్త కుర్రోడట. అతను కూడా చాలా బాగా రాశారు. అంతా సూపర్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గా ఉండింది. 'హరిహర వీరమల్లు' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5/5. నేను మీ శివ మల్లాల.